తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ముస్లిం సోదరుల పవిత్ర పండుగ అయిన బక్రీద్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పండుగను పురస్కరించుకుని స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న జమియా మసీద్, అలాగే పాత బస్టాండ్ సెంటర్లోని జుమ్మా మసీదులలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజులు ఆచరించారు. ఈ సందర్భంగా మసీదుల మత గురువు ఖురాన్ పఠనం చేసి బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు. త్యాగానికి నిదర్శనంగా నిలిచే కుర్బానీ విశిష్టతను, సమాజంలో సోదరభావంతో మెలకటం గురించి ప్రధాన అంశాలను ఆయన ముస్లిం సోదరులకు తెలియజేశారు. నమాజ్ కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మసీద్ కమిటీ సభ్యులు అన్ని రకాల వసతులు, ముందస్తు ఏర్పాట్లు సమకూర్చారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పరస్పరం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పవిత్ర బక్రీద్ పండుగ జామియా మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య సారాంశం మసీద్ గురువు గారు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి అందరికీ, ముస్లిం సోదరులందరికీ క్లుప్తంగా వివరించారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని ప్రతి ముస్లిం సోదరుడు తన స్తోమతను బట్టి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుర్బానీ ఇచ్చిన ఐటెంని 3 భాగాలుగా విభజించి ఒక భాగం బంధువులకి, ఒక భాగం ముస్లిం సోదరులకి, ఒక భాగం పేదవారికి పంచడం జరుగుతుంది. దీనివల్ల అందరూ కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని సుఖ సంతోషాలతో ఆహ్లాదకరమైన ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జామియా మసీద్కి ఈరోజు సుమారు 300 మంది దాకా మన జామియా మసీద్ వారి కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి మన మసీద్లోనే నమాజులు చదువుకొని గురుగారు బోధించినటువంటి భక్తి సూత్రాలన్నీ ఆలకించి తిలకించి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఇంకా ఘనంగా బక్రీద్ పండుగ ఏర్పాట్లు ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోకవరం గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు అందరూ కూడా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు జామియా మసీద్ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం.